హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనిషి అన్న తర్వాత ఒకే దగ్గర కూర్చొని పని చేయటము కాకుండా అప్పుడప్పుడు దేవుడు మనకిచ్చిన ప్లేసెస్ అన్నీ కూడా తిరగాలని చాలామంది అనుకుంటారు. సో అందులో కొంతమందికి అంటే మనము వేరే కంట్రీస్ వెళ్ళి చూడాలి అవి ఇవి అనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అలా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి ఆలోచన ఏమీ లేకుండా విదేశాలకు కూడా మనం చాలా సులువుగా వెళ్ళి రావచ్చు అని ప్రూవ్ చేస్తున్నటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో యూరప్ లాంటి కంట్రీస్ చూడాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుందండి. సో అక్కడ ఏముంటుంది, అక్కడ కల్చర్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మరి మీరు కూడా యూరప్ లాంటి కంట్రీస్ వెళ్ళి చూసి రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, నేను ఇప్పుడున్నాను ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో. మరి ఆ ట్రావెల్స్ ఎండి ఆర్వి రమణ గారు మనతో పాటు ఉన్నారు. సో యూరప్ ట్రిప్ ఎలా ఉంటుంది, ఏంటి ఆ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. రమణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో రమణ గారు, అసలు విదేశాలు వెళ్ళాలనేది నిజంగా చాలా మందికి ఉంటుంది. సో ఎట్లా వెళ్ళాలి అక్కడికి, మనకి లాంగ్వేజ్ రాదు, చాలా మందికి ఉన్నా కూడా మనీ ఉన్నా కూడా దానికి రూట్ సరిగా తెలియక ఆగిపోతూ ఉంటారు. సో యూరప్ వెళ్ళడం నిజంగా సామాన్యులకు కూడా సాధ్యమే అంటారా? తప్పనిసరిగా ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరు పర్యాటకుల యొక్క ముఖ్యమైనటువంటి దృష్టి ఎక్కడ ఉంది అంటే యూరప్ కంట్రీస్ మీద. ఎందుకంటే ప్రపంచంలో రెండు రకాలైనటువంటి దేశాలు ఉన్నాయి. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి మనలాంటి దేశాలు. మనలాంటి దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రతి ఒక్క పర్యాటకుడు కోరుకునేటువంటి మొట్టమొదటి అంశం ఏది అంటే ప్రపంచ పర్యాటక గతిని మార్చినటువంటి, ప్రపంచ చారిత్రక విశిష్టతను మార్చినటువంటి ఏదైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో ఆ యూరోపియన్ కంట్రీస్ని తప్పనిసరిగా చూడాలి. ఒక గ్రీక్ నాగరికత తీసుకున్నా, దేశంలో ఇతర దేశాలకు సంబంధించి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి తీసుకున్నా, ఫ్రెంచ్ వారికి సంబంధించి కానీ, డచ్ వారికి సంబంధించి కానీ, యూరోపియన్కి సంబంధించింది కానీ, ఇటాలియన్కి సంబంధించి కానీ, ఇలా ఇవన్నీ కూడా కలగలిసినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతం ఏది అంటే యూరప్. అలాంటి యూరోప్లో ఉన్నటువంటి 30 పైచిలుకు దేశాలన్నింటినీ కూడా ఎంతో మంత్రముగ్ధమైనటువంటి ప్రకృతి రమణీయతకు కారణమైనటువంటి ప్రదేశాలు యూరప్. ప్రకృతి సిద్ధంగా భగవంతుడు ప్రసాదించినటువంటి ఎన్నో అద్భుతాలు అక్కడ ఉన్నాయి. ఇవాళ యూరప్లో ఉన్నటువంటి స్విట్జర్లాండ్ అన్నటువంటి దేశం ప్రపంచ పర్యాటక రంగంలో మొదటి స్థానాన్ని వహిస్తూ ఉంది. ప్రపంచంలో ఏ పర్యాటకులను తీసుకున్నా కూడా మొట్టమొదటిగా వెళ్ళాలని కోరుకునేటువంటి మొట్టమొదటి ప్రదేశం ఏది ఉంది అంటే అది స్విట్జర్లాండ్గా భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ప్రదేశాలు, ఒక స్విట్జర్లాండ్ అని మాత్రమే కాకుండా జర్మనీ కానివ్వండి, ఆమ్స్టర్డామ్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే యూరోప్లో ఉన్నటువంటి సమస్త పర్యాటక ప్రదేశాలకి కూడా వెళ్ళాలన్న ఆలోచన ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఇటీవల కాలంలో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి, అందులో కూడా ప్రముఖంగా మన హైదరాబాద్ మహానగరానికి సంబంధించి, మన తెలుగు వారికి సంబంధించి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్ కనెక్టివిటీ మ్యాక్సిమం పెంచేస్తాయి. లుఫ్తాన్సా కానీ, బ్రిటిష్ ఎయిర్వేస్ కానీ, ఎమిరేట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచాన్ని చాలా దగ్గర చేస్తూ ఉన్నాయి భారతీయులకి. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఆఫర్స్ ప్రకటిస్తూ ప్రతి ఒక్క దేశీయ పర్యాటకుల్ని సైతం అంతర్జాతీయ పర్యాటకుల వైపు మళ్ళే విధంగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. దీనికి అనుగుణంగా మరొక స్టెప్ ముందు వేసి తెలుగు రాష్ట్రాలలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానం ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. దేశీయ పర్యాటక రంగానికి ఒక సరికొత్త నిర్వచనం ఇచ్చి దేశంలో ఉన్నటువంటి సమస్త పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటికీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో టూర్స్ను కండక్ట్ చేస్తూ లక్షలాది పర్యాటకులని దేశ పర్యాటక రంగానికి ఏ విధంగా పరిచయం చేస్తూ ఉందో అదే విధమైనటువంటి ఆలోచన విధానంతో ప్రపంచ పర్యాటక రంగానికి సంబంధించి కూడా ప్రపంచ నలుమూలలా ఉన్నటువంటి, ఎందుకంటే వర్తమాన కాలంలో ఆధునిక టెక్నాలజీ దృష్ట్యా ప్రపంచమంతా కూడా ఒక కుగ్రామం అయిపోయింది, ఒక చిన్న విలేజ్ అయిపోయింది. అటువంటి ప్రపంచాన్ని చూడాలి అన్నటువంటి ఆలోచన ప్రతి వ్యక్తిలో కూడా వస్తూ ఉంది. అందుకే ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి యూరప్ సామ్రాజ్యాన్ని, యూరప్ దేశాలని సామాన్యమైనటువంటి వ్యక్తులకు కూడా అందుబాటుకు తీసుకురావాలి అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ప్రతి సంవత్సరం మే మాసం మొదలుకొని సెప్టెంబర్, అక్టోబర్ వరకు ప్రత్యేకమైనటువంటి యూరప్ ప్యాకేజీలని, వాటితో పాటు యూరప్లో పాటు పక్కనే ఉన్నటువంటి యూకే, లండన్, స్కాట్లాండ్ లాంటి ప్రదేశాలను కూడా కలుపుకుంటూ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుగు ప్రజలకు అందిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇది వరకు తెలుగు ప్రజలు యూరప్ లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అంటే కలకత్తా, బాంబే, అహ్మదాబాద్, ఢిల్లీ లాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏజెంట్ల ద్వారా యూరప్ వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ ప్రతి తెలుగు వారు కూడా సగర్వంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ప్రపంచ పర్యాటక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలగలుపుకుంటూ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి, ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి ఏవైతే హోటల్స్ ఉన్నాయో, రాడిసన్స్ కానీ, హిల్టన్ కానీ, మ్యారియట్ కానీ, ఇవాళ యూరప్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మనం ఆన్లైన్ ఓపెన్ చేస్తే అన్ని సంస్థలు మేము యూరప్ కల్పిస్తున్నాం, 2 లక్షలకే యూరప్,
2,30,000కి యూరప్, 2,80,000కి యూరప్ అని చెప్పేసి చాలా రకాలైనటువంటి ప్రకటనలు ఇస్తూ అక్కడికి తీసుకువెళ్ళి కూడా వీళ్ళని సాధారణమైనటువంటి బడ్జెట్ హోటల్స్లో ఉంటూ సరైనటువంటి పదార్థాలు లేకుండా, సరైనటువంటి ఏర్పాట్లు లేకుండా, ఎక్కడ కూడా అట్రాక్షన్స్ టికెట్స్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ లేకుండా కస్టమర్స్ని ఏదో విధంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి లేకుండా యూరప్ వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు కూడా ఫ్లైట్స్, వీసా, ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, అక్కడ వెళ్ళిన తర్వాత ఏవైతే ప్రపంచ పరిశుద్ధిగాంచినటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటికీ ఉన్నటువంటి ఎంట్రీ టికెట్స్ కూడా ప్యాకేజ్లోనే భాగం చేస్తూ ఒకసారి పే చేసి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో స్టార్ట్ అయ్యాడు అంటే ₹1 కూడా అడిషనల్ పే చేయకుండా ఆర్వీ ట్రావెల్స్ ప్రత్యేకంగా యూరోప్ ప్యాకేజీలు ఇస్తూ ఉంది. చాలా మంచిగా సక్సెస్ అయ్యి ప్రతి 15 రోజులకు ఒక ప్యాకేజ్ వెళ్తూ ఉంది. ఈ సంవత్సరం ఎందుకంటే 2024 ఒలింపిక్స్ దృష్ట్యా, పారిస్లో ఒలింపిక్స్ దృష్ట్యా చాలా మంది యూరోప్ వెళ్ళలేకపోయారు. 2025 చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా, యూరోప్ అంటే చాలా సంస్థల ప్రకటనలతో మీ ముందుకు వస్తుంటే తక్కువ ప్రైస్, కానీ ఇక్కడ మీరు గమనించండి, సుదూరమైనటువంటి ప్రాంతం, అభివృద్ధి చెందిన ప్రాంతం, ప్రపంచంలోనే అత్యధిక ఖర్చు కలిగినటువంటి ప్రాంతం, ఎక్కువ మనీ వాల్యూ కలిగి ఉన్నటువంటి ప్రాంతం, ఏది తీసుకున్నా కూడా ఎక్కువ కాస్ట్లీ ఉన్నటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతానికి మీకు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారని చెప్పి మోసపోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, ఏమేమి ఇంక్లూడ్ చేశారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి నా యొక్క స్వీయ పర్యవేక్షణలోనే యూరోప్ నడుస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యూరోప్ ప్యాకేజ్లలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవుతూ మీ యొక్క కళను నెరవేర్చుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో యూరోప్ వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకున్న అన్ని డౌట్స్ క్లారిఫై చేసేసారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ విన్నారు కదండి, ఆల్మోస్ట్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి 25 సంవత్సరాల అనుభవం ఉంది. అండ్ అలాగే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి ఆఫీసెస్ కూడా ఉన్నాయి. యూరప్ టూరే కాదు, ఏ ట్రావెలింగ్ అయినా సరే మనకి విత్ మన తెలుగు ప్యాసింజర్తో పాటు ఒక తెలుగు గైడ్ ఉంటారు. అండ్ ఫుడ్ విషయంలో కానీ, ఎలాంటి విషయంలో కానీ సార్ చెప్పినట్టు ప్యాకేజెస్లో కూడా అంతే, మీకు ఎంత చెప్తారో అంతే తీసుకొని ఎక్స్ట్రా ఛార్జ్ ₹1 కూడా ఉండదండి. సో మరి ఇలాంటి సంస్థని మీరు బిలీవ్ చేస్తారా? నిజంగానే ఆఫర్స్ ఉన్నాయని చెప్పి బయట మనకి చాలా ఉంటాయి. సో 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలాంటి ట్రిప్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నారు చాలా ఈజీగా. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మరి యూరప్ ట్రిప్ లాస్ట్ ఇయర్ వెళ్ళలేని వాళ్ళందరూ, సో ఇయర్ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ తొందరపడండి. సో మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.